సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై చాలా కాలమైనా కూడా ఇంతవరకు ఒక కంక్లూజన్ అనేది రావట్లేదు. ఇప్పటికే అనేక రకాల చర్చలు జరిగినా కూడా అమెరికా జోక్యం చేసుకున్నా కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య ఎలాంటి వివాద పరిష్కార మార్గాలు మాత్రం లభించట్లేదు. ఇలాంటి సమయంలో ఒకవైపు యుద్ధం ఆపేందుకు చర్యలు కొనసాగుతుండగానే యుద్ధ తీవ్రత మరింత పెంచుతున్నాయి రెండు దేశాలు. ఇక రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం రోజు రోజుకి మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా కీవ్ పైన మాస్క్ మరోసారి విరుచుకుపడింది. రష్యా జరిపినటువంటి సముద్ర డ్రోన్ దాడి కారణంగా ఉక్రెయిన్కి చెందినటువంటి అతిపెద్ద నౌక ధ్వంసమై మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. ఉక్రెయిన్లోని ఒడెసా ప్రాంతంలో గల దనుబే నదిలో నిఘా నౌక సింపెరోపోల్ మోహరించి ఉండగా రష్యా దానిపైన దాడి చేసింది. సముద్ర డ్రోన్ను ప్రయోగించింది. ఈ దాడితో నౌక భారీగా ధ్వంసమై నీట మునిగిపోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడిని ఉక్రెయిన్ కూడా ధృవీకరించింది. ఘటనలో నౌకలోని ఓ సిబ్బంది మరణించగా మరికొందరు గాయపడినట్లుగా తెలిపింది. సముద్రంలో గల్లంతైన కొంతమంది నావికుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొంది. సింపెరోపోల్ను 2019లో ఆవిష్కరించారు. 2 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ నౌకాదళంలో చేర్చారు. 2014 తర్వాత కీవ్ మోహరించిన అతిపెద్ద నౌక ఇదే. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు మరింత పెరుగుతున్నాయి. బుధవారం రాత్రి కీవ్ సహా పలు నగరాలపైన మాస్కో దాదాపు 598 డ్రోన్లు 31 క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడులలో 17 మంది పౌరులు మృతి చెందారు. 48 మందికి పైగా గాయపడ్డారు. ఏదేమైనా కూడా మరొకసారి రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగిస్తూనే మరొక వైపు రష్యా భీకర యుద్ధానికి తెగబడుతుంది. ఇకనైనా ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు పలుకుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.